శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి మాస ఫలితాలు. సో ఈ యొక్క ఫిబ్రవరి మాస ఫలితాల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం చూసే కంటే ముందే అసలు ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎప్పుడు జరుగుతుందో మనం చూద్దామండి. జనవరి మాసంలో పంచగ్రహ కూటమైనటువంటి దాంతో 19-20వ తారీఖుల్లో మకర రాశిలో 5 గ్రహాల యొక్క సంచారము జరిగింది. అయితే మళ్ళీ అప్పటి తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము అనేటువంటిది కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారము 6వ తారీఖున ట్రాన్సిట్ అవుతోంది. అయితే 13వ తారీఖున రవిగ్రహ సంచారము కుంభరాశిలోకి అంటే కుంభ సంక్రమణము 13వ తారీఖున కలుగుతోంది. 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది మకరంలోంచి కుంభరాశిలోకి వెళ్ళబోతోంది. అంటే ఈ యొక్క 4 గ్రహాల యొక్క ట్రాన్సిట్సే జరుగుతూ ఉన్నాయి. చంద్రగ్రహ సంచారము 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. రాహు ఆల్రెడీ కుంభంలో ఉన్నారండి, ఆయన మారట్ల, దీర్ఘ సంచారిత గ్రహాలు కాబట్టి. శనేశ్వరుడు అంటే శని భగవానుడు అనేటువంటి ఆయన మీనరాశిలోనే ఉన్నారు. సో ఈ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి మనం చూస్తే కనుక మరి మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏంటో మనం చూస్తే కనుక మీనరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల లాభస్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ పడడం వల్ల రాజయోగం పట్టింది అని చెప్పుకున్నామండి. ఫిబ్రవరి మాసంలో చాలా వరకు ఇంకా ఆ ఎఫెక్ట్ యొక్క రాజయోగంలోనే మీరు ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే 13వ తారీఖు దాకా లాభంలోనే రవి ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే పనుల్లో విజయం చూడడం కానీ, కెరీర్లో అభివృద్ధి చూడడం కానీ, అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ధన సంపదలు కురడం. ఎందుకు? సెకండ్ లార్డ్ అయినటువంటి కుజుడు లాభంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారండి. మళ్ళీ ఈ యోగం మీకు పట్టాలి అంటే సంవత్సరం పైనే మీరు వెయిట్ చేయాలి, అప్పుడు కూడా పడుతుందన్న గ్యారంటీ లేదు ఖచ్చితంగా. సో చాలా కేర్ఫుల్గా ఫిబ్రవరి 23వ తారీఖు లోపు ఉండేటువంటి యొక్క యోగాన్ని సద్వినియోగం చేసుకోండి. బలంగా ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. బలంగా కష్టపడగలిగితే ఖచ్చితంగా రావాల్సిన డబ్బులు అన్నీ వస్తాయి. అప్పుల బాధ నుంచి బయటపడేటువంటి యోగం కూడా ఈ కుజుడే మీకు క్రియేట్ చేస్తూ ఉన్నారు. పంచమాధిపతి రవి కాబట్టి సంతానం విషయంలో, ప్రేమ విషయాల్లో, రాజకీయాల్లో, పదవీ యోగాల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, లేకపోతే ప్రమోషన్ల విషయంలో ఎదుగుదల కావాలి అన్న 13వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు కానీ, మీటింగ్స్ కానీ ఏదైనా షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా 13వ తారీఖు లోపులోనే షెడ్యూల్ చేసుకోండి. అది దాటితే 23వ తారీఖులో పెట్టుకోవచ్చు. అయితే కుజుడు ఎప్పుడైతే అంత స్ట్రాంగ్గా ఉన్నారో ఏదైనా స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, అమ్మడం కానీ, రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ల్యాండ్ డిస్ప్యూట్స్తో కానీ, లీగల్ లిటిగేషన్స్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా విన్నింగ్ ఛాన్సెస్ అన్నీ కూడా మీ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ఏంటి అంటే 12వ స్థానంలో శుక్రబలం చాలా బాగుందండి. 6వ తారీఖు తర్వాత శుక్రుడు అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్గా ఆలోచించడం, జీవితంలో ఏది అవసరమో దానికోసం ప్రయత్నం చేయడం, శుభకార్యాల్లో పాల్గొనడం, శుభకార్యాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో శుక్రబలం అనేటువంటిది ఎప్పుడైతే బాగుందో ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి తలనొప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు, మాట పట్టింపులు, కీచులాటలు ఏవైనా ఉంటే అవి కూడా మీకు క్లియర్ అయిపోతాయి అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ యొక్క మాసంలో నూతన వస్త్రయోగము, ఆభరణ యోగాలు, ఆకస్మిక ధనప్రాప్తి ఇలాంటివన్నీ కూడా మీకు సంతోషాన్ని ఇస్తాయి. 6వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారండి. దీనివల్ల మీరు ఏదైతే పట్టుదలతో అనుకున్నది సాధించాలి అనుకుంటారో మీ డైలీ రొటీన్లో, సో అది ఖచ్చితంగా పూర్తవుతాయి అని చెప్పొచ్చు. స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది చూస్తారు. తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. మిగతా గ్రహాలు అనేటువంటి 12వ స్థానంలో బుధగ్రహ సంచారం అనుకూలంగా లేదు. బుధుడు అనేటువంటి ఆయన కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఏదైనా గృహ సంబంధిత, ఇంటికి సంబంధించినటువంటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి 4వ తారీఖు తర్వాత నుంచి 26వ తారీఖు దాకా చూసే అవకాశాలు ఉంటాయి. సో ఆ విషయంలో కాస్త కేర్ఫుల్గా అడుగులు వేయండి. దీంతో పాటుగానే 12వ స్థానంలో రాహు. ఎంత డబ్బులు వస్తే సుఖం ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంటాయి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బేసికల్లీ మీనరాశి వాళ్ళకి డబ్బు అనేటువంటిది నిలబడదు. సో అదేవిధంగా ఈ మాసంలో కూడా అంతే, ఖర్చు అనేటువంటిది మాత్రం విపరీతంగా అవుతుందండి. అసలు ఖచ్చితంగా ఖర్చులు అనేటువంటివి మాత్రం అవుతాయి. 13 తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఖర్చులు తగ్గించుకోండి, అదుపు చేసుకోండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. జన్మ శని అనేటువంటిది నడుస్తుంది. జన్మస్య దేహ కష్టము అంటాము. సో అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు,
కిడ్నీ సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాస్త కేర్ఫుల్గా ఉండాలి. 4వ స్థానంలో గురుబలం అనేటువంటిది లేదు. దీనివల్ల ఏంటంటే ఇంకా బలంగా కెరీర్లో ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నామండి. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా, అప్పటిదాకా ఏ అప్డేట్ ఉన్నా, ఏ చేంజ్ ఉన్నా, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందన్నా ఖచ్చితంగా మన వీడియోస్ ద్వారా నేను చెప్తూ ఉంటాను. యాజ్ ఆఫ్ నౌ అయితే మీనరాశి వాళ్ళు మీకు ఈ మాసంలో శుక్రబలం చాలా బాగుంది కాబట్టి శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. నెంబర్ 6 చాలా బాగుంటుంది. ఆల్సో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. జన్మకో శివరాత్రి అంటామండి. అందుకే ఆ రోజున జాగరణతో పాటుగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా ఆయనకి అత్యంత ప్రీతికరమైంది ఇష్టమైనటువంటి బిల్వదళాలతో లక్ష బిల్వార్చన చేయడంతో పాటుగా మీ ఇంట్లో ధన ధాన్య సమృద్ధి పెరగడానికి లక్ష్మీ గణపతి హోమము, అఖండమైన సిరి సంపదలు పెరగడానికి కమలాత్మిక హోమము, మీ ఇంట్లో నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ శత్రుపీడ నరఘోష ఏవైనా ఉంటే వాటి నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమము, మీరు ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహిస్తూ ఉన్నానండి. తప్పకుండా వీటిల్లో పాల్గొనండి. మీ జాతకంలో ఏ దోషాలైనా ఉండొచ్చు కాక, బట్ ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత వాటన్నిటి నుంచి బయటపడతారు. స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లోనూ అభిషేకాల్లోనూ పూజల్లోనూ పాల్గొనండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు రాలేని పక్షంలో విదేశాల్లో ఉన్నా పర్వాలేదు, పరోక్షంగానైనా వర్చువల్గానైనా గోత్రనామాల ద్వారా చేయించి తప్పకుండా శుభ ఫలితాలు అందుకోండి.